ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్న తరుణంలో తప్పకుండా ఇంకా కూడా చేయాలి, చేసే క్రమంలో ముందుకు నడవాలని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా చేసి ముందుకెళ్తాం. ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టభద్రులకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం, పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడు. ఎనీథింగ్ మీరు చెప్పండి. ఇప్పుడు మేము అనేక సందర్భాల్లో అనేక రంజాన్లు వచ్చినాయి, అనేక పండుగలు వచ్చినాయి. ఎన్నిసార్లు గిఫ్ట్ ఇచ్చుంటాం? చాలా సందర్భాల్లో గిఫ్ట్. ఇది గిఫ్ట్ కాదని కాదు, ప్రజాభిప్రాయం. మీరు రంజాన్ గిఫ్ట్ ఎవరితో కలిసి ఇచ్చిండ్రు అనుకుంటా? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తూ ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈరోజు బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు రంజాన్ గిఫ్ట్ ఇస్తే మేము రంజాన్ తర్వాత ఇంకో గిఫ్ట్ ఇస్తాం, మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది కదా. గేను నా గేనని ఉండదమ్మా. ఈరోజు బీఆర్ఎస్ నేను చెప్పినప్పుడు 2-3 రోజుల ముందు కూడా స్పష్టంగా అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు. మీరు బీఆర్ఎస్కు సంబంధించి ఆనాడు ఖండన చేస్తూ మాకు బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారని చెప్పిన బీఆర్ఎస్ స్పష్టంగా ఎక్కడికైనా పోయి చూడండి. మేము కూడా ఛాలెంజ్ చేసినాం ఆ రోజు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నది ఎవరు? ఏదైనా గ్రామానికి వెళ్ళి చూస్తామని చెప్పినారు, ఛాలెంజ్ కూడా చేసినాం. ఈరోజు రెండు కలిపి ఒక ప్రయత్నం చేశారు. నేనంటే ఉన్నా పాపం రవీందర్ సింగ్ నేను బీఆర్ఎస్ నుంచి నేను నిలబెడుతున్నా, నాకు పూర్తి స్థాయిలో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది అన్నప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? వారి బలం అంతేనా బీఆర్ఎస్ది? వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు, ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలనే ఆలోచనతోనే ఓ ప్రయత్నం చేసిండ్రు. ఎన్నికలు కనుక ఒకసారి ఓటమి ఉంటుంది, ఒకసారి గెలుపు ఉంటుంది. డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, సెక్యులర్ సిద్ధాంతంపై నడిచే పార్టీ. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకెళ్తాం. ఒక పక్షాన ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పార్టీ పరంగా రాబోయే కాలంలో సంస్థాగతంగా కూడా బలపడటానికి అనేక చర్యలు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడైతే చిన్న లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కూడా సవరణ చేసుకుంటాం. ఇప్పుడు కులగణనకు సంబంధించిన ఎన్నిక కాదు ఇది. కులగణన మొదలుపెట్టాం, దాని ఫలితాలు కనబడే తరుణంలో మేము ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, మేము ఈరోజు కులగణన చేస్తూ ఉన్నామంటే రాజకీయాల గురించి కాదు, ఓట్లు పడతాయని కాదు,
ఓట్లు పడవని కాదని స్పష్టంగా చెప్పాను. సో వీ ఎవర్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఈరోజు కులగణన చేస్తూ ఉన్నాం, మేము చేసేది చెప్పినాం. ఇప్పుడు మేము ఒకటే మాట చెప్తున్నాం, పతనమో రేపొద్దున రెండో మారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికో ఇదొక ఎన్నిక. మార్గం చూపెడతలేదు. మేమే చెప్తా ఉన్నాం, మేము ఎన్నికలు పోతున్నప్పుడు బీజేపీ నిలబడ్డది, కేంద్రంలో బీజేపీ ఉండే, గెలిచిందా? ఈడ తెలంగాణలో పతనం వాళ్ళది. బీజేపీ బీఆర్ఎస్ కలవటం అనేదే పతనానికి మొదటి అడుగు వారి పార్టీకి. ఎన్ని రోజులు ఈ భ్రమ పెట్టి మేము వేరే మీరు వేరే అని ఆఖరికి ఎన్నికలకు వచ్చే వరకు ఆ ఎన్నికల తేదీ నాడు ఇద్దరు కలుసుకొని చేసే ప్రయత్నం స్పష్టంగా మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం.